నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరిహరనాథరాజు. ఇది కనుక భూమి మీద ఉన్న 750 కోట్ల మంది కనుక తెలిస్తే ఎవరు ఏ తప్పు చేయరండి. ఇక్కడ జీరో క్రైమ్. ఇదే పెద్ద ప్రాబ్లం. అంటే చాలా పెద్ద క్వశ్చను. దాన్ని కరెక్ట్గా నేను అర్థమైనా మీకు చెప్తాను చూడండి. ఈ సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకుంటే మొత్తం ప్రతిదీ మీకు అర్థమైపోతుంది. చూడండి, మనకి పైన ఉన్నది స్థూల శరీరము, ఫిజికల్ బాడీ. ఇది హార్డ్వేర్ అండి. లోపల ఆత్మ, సోల్, అది సాఫ్ట్వేర్. ఓకేనండి. ఫోన్ కూడా అంతే. ఈ పైన హార్డ్వేరు, లోపల సాఫ్ట్వేర్. మనం ఏం చేస్తామంటే ఏదో ఒక మంచి పని చేస్తాం, అంటే ఎవరికో ఒక దాన ధర్మం చేసాం. దాన ధర్మం చేసామని చెప్పి విశ్వంలో కనెక్ట్ అయిపోయి తెలిసిపోతుంది అది విషయం. కానీ మనం ఏం చేస్తాం, పెద్ద బోర్డు పెట్టించుకుంటామండి. అస్సలు అవసరం లేదండి. ప్రతి ఇన్ఫర్మేషను మీరు ఏం చేసినా, ఈ భూమి మీద ఉన్న 750 కోట్ల మంది చేసిన ప్రతి ఇన్ఫర్మేషను విశ్వంలో 18 సాక్షిభూతాలు ఉంటాయి. అవన్నీ రికార్డ్ చేస్తూనే ఉంటాయి. ఇక్కడ సీసీ కెమెరాలు ఎలా అయితే ఉన్నాయో విశ్వం మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. అందరి డేటా ఎవరి చిప్లోకి వాళ్ళు వెళ్ళిపోతుందండి. ఉదాహరణ ఫోన్ ఉందండి. ఈ ఫోన్ ద్వారా మీరు మంచి మంచి కార్యక్రమాలు చేశారు, అంటే మంచి దేవుడి ఫోటోలు అన్నీ తీశారు, అన్ని పుణ్యం అనుకోండి. అన్ని ఫోటోలు తీశారు. ఇది ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుద్ది? సాఫ్ట్వేర్లోకి వెళ్ళి స్టోర్ అవుద్ది. అంటే మీ ఏదైతే మీరు గూగుల్ డ్రైవ్ ఏదైతే మీరు పేరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈమెయిల్ ఐడి చేసుకుంటారో అందులో క్లౌడ్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. అలాగే తప్పుడు పనులు చేశారు, పాపాలు అనుకోండి, అదే బూత్ బొమ్మలు తీశారు, అవి కూడా ఫోటోలు తీశారు. తీగిన అవి కూడా ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతాయి? ఇందులోనే స్టోర్ అవుతాయి. ఎప్పుడైతే ఈ ఫోన్ పోయిందో మీరు కొత్త ఫోన్ తీసుకున్నారు. కొత్త ఫోన్ తీసుకుని మీ ఈమెయిల్ ఐడి రిజిస్టర్ చేయగానే ఆటోమేటిక్గా అన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. పుణ్యం వచ్చేస్తుంది, పాపం వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఎలాగైతే రిజిస్టర్ అయ్యి ఉన్నాయో విశ్వంలో కూడా మనం ఎవరినైనా ఏడిపించినా, బాధ పెట్టినా, తప్పు చేసినా, మోసం చేసినా అవన్నీ కూడా విశ్వంలో 18 సాక్షిభూతాల్లో రిజిస్టర్ అయిపోతాయి. అదే మీ నెక్స్ట్ జన్మకి అది ఒక కర్మలాగా క్రియేట్ అవుతుందండి. ప్రారబ్ధ కర్మ అంటారు. అంటే మీరు చేసిన ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ నుంచి డెత్ ఆఫ్ బర్త్ వరకు స్పాన్ ఆఫ్ లైఫ్లో మీరు 100% పుణ్యం చేశారు, 10% పాపం చేశారు. మీకు నెక్స్ట్ జన్మ మంచి కోటీశ్వరుడు కడుపున, మంచి తల్లిదండ్రులతో, మంచి భార్యతో, మంచి పిల్లల దగ్గర మీరు పుడుతూ, అందరి మందులు పొందుతూ, మంచిగా సక్సెస్ఫుల్గా లైఫ్ అంతా లీడ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండగలుగుతారు మీ లైఫ్ అంతా కూడా. అక్కడ కూడా మళ్ళీ మీరు అందరికీ దాన ధర్మాలు చేస్తూ, అందరికీ ప్రేమాభిమానాలు చూపిస్తూ, అందరికీ సేవ చేసుకుంటూ ఉంటే విశ్వం మీకు 10 రెట్లు ఇస్తూ ఉంటుంది, 100 రెట్లు ఇస్తూ ఉంటుంది. మనం ఎంత ఇస్తే అంత విశ్వం మనకి ఇస్తుందండి. ఎంత మనం దాచుకున్నామో అంత దూరం అయిపోతామండి. ఎప్పుడు అందరికీ ఇవ్వాలి, హెల్ప్ చేయాలి. మన అంతా భగవంతుడు ఇచ్చిందే. నాది నేను సంపాదించాను, మీరెవరు సంపాదించగలరు, నేనెలా సంపాదించగలను? విశ్వం మనకి హెల్ప్ చేస్తే సంపాదించగలను. అంతేగాని విశ్వం ఇవ్వాలి, ప్రకృతి ఇవ్వాలి. అందుకని ప్రకృతితో మీరు కనెక్ట్ అవ్వాలి, ప్రకృతితో అనుసంధానం అవ్వాలి. అంతేగాని నాది నేను సంపాదించాను, నీకు తెలివితేటలు ఎక్కడేయండి? జ్ఞానశక్తి, విశ్వం అదంతా కూడా ఆ జ్ఞానం ఇచ్చింది. ఇచ్చాశక్తి అది ఎక్కడిది? అది కూడా విశ్వం ఇచ్చింది. అన్నీ మన లోపల ఉన్నాయంతా కూడా విశ్వం మన లోపలే ఉంది, అదే చేపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు అవేర్నెస్తో, జ్ఞానంతో, చదువుకోలేని తేడా ఏంటండి? చదువుకోలేనాడు మూర్ఖత్వంగా ఉంటాడు, చదువుకున్నాడు ఇది మంచి ఇది చెడు అనే జ్ఞానం మనకు తెలుస్తుంది. మనం కూడా మానవులుగా పుట్టాం. మనందరం కూడా పుట్టిన తర్వాత 84 లక్షల కోట్ల జీవరాశులు జన్మలు అయిపోయిన తర్వాత మానవ జన్మెత్తాం. ఇందుకు మానవులు ఎందుకు పెరుగుతున్నారు అనుకుంటున్నారు? జీవరాశులు తగ్గుతున్నాయి, మానవులు పెరుగుతున్నారు. అందరూ ఇంకా 84 లక్షల కోట్ల మానవులు అయిపోతారు గ్యారంటీగా. వీళ్ళందరూ మరీ మోక్షానికి వెళ్ళవలసిందే. అంటే ఇంక ఇది ఆఖరి జన్మ అయిపోవాలి. 7 జన్మల లోపల ఎగైన్ మళ్ళీ 84 లక్షల కోట్ల జన్మలు ఎత్తా ఉంటారు. అందుకని ఇలా మనం జన్మలు ఎత్తుతూ ఇలా బాధపడతా ఉందామా? ఇక్కడి నుంచైనా మనలో మార్పు వచ్చి మనం మారి చాలా మందిని మార్చి మీరు ఒక భగవంతుడిగా అందరి చేత మనలో పొంది ఈడు దేవుడు రా, ఇలాంటి వాడు ఉంటే చాలరా అనిపించుకునేలాగా మనం మారి అందరికీ హెల్ప్ చేసుకుని అందరి ఆలోచనల్ని మార్చి ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటూ మీరు విశ్వం గమనిస్తుంది అని కనుక ఎప్పుడైతే మీరు అనుకుంటారో మీరు జాగ్రత్తగా ఉంటారు. మీరు ఇక్కడ సీసీ కెమెరా పెట్టామనుకోండి, మీరు తప్పుడు పని చేయగలరా, తప్పుగా మాట్లాడగలరా? చాలా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడతారు. అది ఎవరో చూడట్లేదులే, ఏమీ చేయట్లేదులే, మనం ఏం చేసినా ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే విశ్వం మిమ్మల్ని క్షమించదండి. ఎందుకంటే ప్రతిదీ రికార్డ్ అయిపోతాయి, అదే కర్మల కింద మారుతాయి, అదే మనకి నెక్స్ట్ జన్మ వస్తుంది. మన కళ్ళ ముందే చూడండి, చాలా మంది సూపర్ రిచ్గా తిరుగుతున్నారు బెంచ్ కార్లు. కొంతమంది చాలా డబ్బులున్న పెద్ద పెద్ద డబ్బులు ఉన్నారు కూడా ఏమీ లేకుండా అన్ని పోగొట్టుకుని రోడ్డు మీద భిక్ష పెట్టుకుంటున్నారు. వాళ్ళు బళ్ళు అవుతున్నాయి, బళ్ళు వాళ్ళు అవుతున్నాయి. ఎన్ని ఎందుకండి? మనం ఇచ్చిన నడవడిక ఎంతకాలం అయితే బతికేమో ఇంపార్టెంట్ కాదు.
ఎంత మంచిగా ఉన్నాము, ఎంత హానెస్ట్గా ఉన్నాము, ఎంత నిజంగా ఉన్నాము. మీరు అనొచ్చు అందరూ అలాగుంటూలే బాగా పెరుగుతున్నారండి, మేము ఎప్పుడు ఎంత నిజాయితీగా ఉన్నానండి, నేను ఎవరికి తప్పు చేయలేదండి, నాకు ఎందుకు ఇలా అయిపోయిందండి అని మీరు ఇలా అనుకుంటూ ఉంటారు. ఏం కాదమ్మా, అదంతా జరిగిందంటే కారణం మనం గత జన్మలో మనం ఎవరినో మోసం చేసాం. ఆటోమేటిక్గా ఆ కర్మ యాడే ఆడొచ్చాడు, మీ దగ్గరకు వచ్చాడు, మీ దగ్గర మోసం చేసి పట్టుకుపోయాడు. పట్టుకుపోతే మీ కర్మ ప్రక్షాళన అయిపోయింది. మళ్ళీ తెలియకుండానే మీకు అంతకంటే ఎక్కువ విశ్వం ఇస్తుంది. మీరు దానికోసం అక్కడితో డిటాచ్ అయిపోండి, వదిలేయండి. అయిపోయింది బాధపడొద్దు. మీకు ఇచ్చింది భగవంతుడే, తీసుకెళ్ళింది భగవంతుడు. అంటే ఏంటంటే యూనివర్స్, పంచభూతాలు. నేను మరి వేరే రిలీజన్ నేను అన్నట్లు అందరూ ఒకటి, వన్నెస్, అందరం ఒకళ్ళమే. అందరికీ ఈ విశ్వంతో కనెక్ట్ అయి ఉండాలి. అందరి ఆత్మ ఒకటే, జెండర్ కూడా లేదండి ఆత్మకి. అందుకోసం మనం ఎంత మంచిగా, ఎంత హృదయంతో, ఎంత ప్రేమను పెంచుతూ ఈ ప్రేమను మనం కనెక్ట్ చేయాలి. ఈ ప్రేమని అందరికీ పంచాలి, అందరిలోని ప్రేమమయాన్ని నింపాలి. ఎంత ప్రేమను మీరు పెంచగలిగితే మీరు అంతా అందరికీ దగ్గర అవ్వగలుగుతారు. అందుకోసం విశ్వం ఎప్పుడు మనం గమనిస్తూనే ఉంటుంది. విశ్వంలో 18 సాక్షిభూతాలు ఉన్నాయి. అవన్నీ మనల్ని సీసీ కెమెరాల్లో మీరు చేసిన మంచి పనులు, చెడ్డ పనులు రికార్డింగ్ చేసి మీకు నెక్స్ట్ జన్మ వస్తుంది. మీరు ఇంకో నెక్స్ట్ జన్మ లేకుండా ఇదే ఆఖరి జన్మ చేసుకోండి. మీ కర్మల్ని బ్యాలెన్సింగ్ చేసుకోండి. చేసుకుంటాకి ఇక్కడ శంబలా శక్తితో మిమ్మల్ని మంచి రైట్ స్పాత్లో తీసుకెళ్ళటానికి మేము హెల్ప్ చేస్తాకి రెడీగా ఉన్నాము. మీరు రండి, మీ కష్టాల నుంచి బయటపడండి, మీ లోపల శక్తిని బయటికి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.